తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికై పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. మొదటి తెస్సలోనికై పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మా నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. దయగల ప్రభువా, మేము చేయబోతున్న చిన్న ధ్యానాన్ని మా వినికిడిలో దీవించమని, చదవబడిన ఈ లేఖనం మీ పక్షంగా నిలబడిన నేను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ఏకాగ్రతను మీ వశములో ఉంచుకోమని, దీవెనకరమైన సమయం మాకు దయచేయమని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి మాదిరి జీవితాన్ని గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని కోరుతున్నాను. ఇందులో 5 విషయాలు నేను మీ ముందు పెడతాను. ఆ 5 విషయాలు ఏంటంటే, మాదిరి జీవితం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్. రెండవది, మాదిరి జీవితంలోని కోణాలు, ద యాంగిల్స్. మూడవది, మాదిరి జీవితంలోని ప్రాంతాలు, ద ఏరియాస్. నాలుగవది, మాదిరి జీవితంలోని ప్రభావాలు, ద ఇన్ఫ్లుయెన్సెస్. ఐదవది, మాదిరి జీవితానికి సూచనలు, ద ఇన్స్ట్రక్షన్స్. 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, మాదిరి జీవితం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్. ప్రాముఖ్యత ఇది మొదటిది. రెండవది ఏమనుకున్నాం? దాని కోణాలు, యాంగిల్స్. మూడవది ప్రాంతాలు, ఏరియాస్. నాలుగవది ప్రభావాలు, ఇన్ఫ్లుయెన్సెస్. ఐదవది ఇన్స్ట్రక్షన్స్, సూచనలు లేదా ఆజ్ఞలు, ఏమైనా అనుకోవచ్చు. ఈ 5 విషయాలు మన మనసులో పడినిద్దాం. వివరంగా చెబితే చాలా సమయం అవుతుంది, కానీ బ్రీఫ్గా మనం ధ్యానం చేసుకుందాం. ఇది తర్వాత చేయబోయే ధ్యానాలకు ఇది పునాదిగా ఉంటుంది. ప్రాముఖ్యత మొదటిగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. వ్యక్తిగత భక్తి జీవితం దేవునికి ఇష్టంగా ఉండవచ్చు, నీకు సంతృప్తిగా ఉండవచ్చు, కానీ ప్రభావాన్ని ఖచ్చితంగా మనం చెప్పలేం. అంటే వ్యక్తిగతంగా కొంతమంది అంటారు, అసలు నేను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నానో, అసలు నా జీవితం, నా పరిశుద్ధత దేవుడికి తెలుసు అండి, మనుషులకి ఏం తెలుసు అని అంటారు. అది వినడానికి బాగుంటుంది, అవతల వాళ్ళ నోరు ముయ్యడానికి పనికొస్తుంది. కానీ నిజమైన మాదిరి జీవితం ప్రభావం చూపిస్తుంది. అందుకనే
ఈ 3 వారాల పిల్ల సంఘానికి పౌలు అద్భుతమైన మాటలు రాశాడు. ఏర్పడి 3 వారాలు, 21 రోజుల సంఘం ఇది. ఈ 21 రోజుల సంఘం అద్భుతం కదా. మీరు మాదిరయ్యారు అన్నారు. అన్నాడన్నమాట. 7వ వచనానికి రండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ, అంటే వీళ్ళకంటే సీనియర్లకి వీళ్ళు మాదిరయ్యారు. ఎవరు? జూనియర్లు మాదిరయ్యారు. ఎవరికి? సీనియర్లకి. కాబట్టి మాదిరి అనేది సీనియరా, జూనియరా, పెద్ద, చిన్న అని తేడా లేదు. మాదిరి, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్. దానికి దానంతటదే ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మాదిరి కలిగిన క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యం. ఎందుకు వాళ్ళు మాదిరయ్యారు అని అంటే 6వ వచనం చదివితే తెలుస్తుంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, ఇది కలిపి చదువుదాం, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతరి. అంటే వీరికి ఒకళ్ళు మాదిరి ఉన్నారు కాబట్టి వీళ్ళు మాదిరయ్యారు. ఒక వరుసలో మనుషులు నిలబడితే ముందు వాడిని బట్టి వరుసలో నిలబడిన వాడిని వెనకాల వాడు ఆటోమేటిక్గా ఫాలో అవుతాడు. ముందుగా ఒకరిని మాదిరిని కలిగి ఉన్న వాళ్ళు వెనకాల మరొకరికి ఆటోమేటిక్గా మాదిరి మిగులుస్తారు. అందుకే ఈ తెస్సలోనికేలు 3 వారాల్లో 21 రోజుల్లో ఇంత అద్భుతమైన విశ్వాస ప్రదర్శన మాదిరి కనపరచడానికి కారణం ఏంటంటే వీళ్ళు కళ్ళ ముందు 2 పెట్టుకున్నారు. ఎవరిని? 1 దేవుని, 2 దేవుని సేవకులని. అంతే కదా అన్నాడు, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారయ్యారు. కాబట్టి దేవునిని, దేవుని సేవకులను మాదిరిగా పెట్టుకొని అలా నడుచుకోవటం మొదలుపెట్టారు. వెంటనే వెనకాల వాళ్ళ తరతరాల నుంచి, లేకపోతే చాలా కాలంగా ఉన్న పురాతన సంఘాలకి వీళ్ళు మాదిరైపోయారు. అంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, మరి మిగతా వాళ్ళు ఒకవేళ మాటలు చెప్పడానికి అలవాటు పడ్డారా, ప్రసంగాలు చేయడానికి అలవాటు పడ్డారా, పాటలు పాడడానికి అలవాటు పడ్డారా, కార్యక్రమాలు జరిగించడానికి అలవాటు పడ్డారా, అది మనకు తెలియదు. మొత్తానికి ఈ చిన్న సంఘం మాదిరైపోయింది షార్ట్ పీరియడ్లో. కాబట్టి మాదిరి జీవితం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలుసా? అందుకే అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, మాదిరి కలిగిన జీవితం అది అనేక మందికి ఆదరణగా ఉంటుంది, మాదిరి లేని జీవితం అనేక మందికి చీదరబొట్టిస్తుంది. మాదిరిగా బతికితే ఆదరణగా ఉంటారు, మాదిరి లేకపోతే చీదరగా ఉంటారు. కాబట్టి సంఘంలో విశ్వాసులు 2 రకాలు, మాదిర, చీదర 2. మాదిరి అంటే ఈయనకలాగా నేను బ్రతకాలి, ఆమెకలాగా నేను ఉండాలి, ఆయనకలాగా నేను ఉండాలి అని అనుకోవడం. చీదర అంటే వీళ్ళకలాగా నేను ఉండకూడదు అని అనుకోవడం. కాబట్టి ఇది దీని ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్. తర్వాత మీ యొక్క మేలు కోసం కొన్ని కొటేషన్స్ నేను చెప్తాను. మాటల మహారాజులు మందిని మైమరిపిస్తారు, కానీ మాదిరి మహారాజులు మనసుల్లో నిలిచిపోతారు. మళ్ళీ చెప్పనా? గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అంటారు. బంగారు వాక్యాలు మరలా చెప్పకూడదంటారు. ఆయన మళ్ళీ చెప్తున్నాను, మాటల మహారాజులు మందిని మైమరిపిస్తారు ఎక్సలెంట్గా, కానీ మాదిరి మహారాజులు మనసుల్లో నిలిచిపోతారు. యోసేపు చేసిన ప్రసంగం ఒక్కటి చెప్పండి. యోసేపులు అనగానే 3 త్వరగా మనసులోకి వచ్చేయాలి లెక్క ప్రకారం. పాత నిబంధనలో 1, కొత్త నిబంధనలో 2. ఒకరెవరు? యేసు ప్రభువుకి తండ్రిగా పిలువబడినవాడు. తండ్రి అని మనం అనలేం. రెండవది
అరిమతయి యోసేపు, అయితే నాలుగో ఎత్తు కూడా బర్నబా, అతని పేరు కూడా యోసేపే కదా. సో కొత్త నిబంధనలో ముగ్గురిని చూస్తాం. ఇలా ముగ్గురు పెద్ద ప్రసంగాలు చేసినట్టు కనపడదు, కానీ వాళ్ళ జీవిత ప్రభావాలు మిగిలిపోయాయి. యోసేపు చేసిన ప్రసంగం చెప్పండి ఏదన్నా, ఆ పాత నిబంధనలో యోసేపు. అందుకే జి రాజారావు గారు పుస్తకానికి అప్పుడు పేరు పెట్టారు దానికి, పాత నిబంధనలో ప్రథమ జ్యోతి, మొదటి జ్యోతి. ఆయనకేం ప్రసంగం చేయలే, కానీ ఆయన పేరెత్తకుండా ఎవరు తమ జీవితంలో ప్రసంగాలు ముగించరు. యోసేపు చేసిన ప్రసంగం చెప్పండి ఏదన్నా. ఈ మరియ భర్త అన్నాం, కానీ అతని జీవితం ఒక ప్రసంగం. అరిమతయి యోసేపు చేసిన ప్రసంగం చెప్పండి చూద్దాం. లేదు, కానీ శిలువ మరణం సందర్భంలో, పునరుద్ధానం సందర్భంలో తప్పకుండా ఆయన గుర్తుండిపోతాడు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్. కాబట్టి అది రెండోది. ఒంటరితనంలో విధేయతను, పరిశుద్ధతను సాధకం చేసేవారికి బహిరంగంగా మాదిరి చూపటం పెద్ద కష్టం కాదు. ఒంటరితనంలో విధేయతను, పరిశుద్ధతను సాధకం చేసేవారికి బహిరంగంగా మాదిరి చూపటం పెద్ద కష్టం కాదు. అది ప్రాక్టీస్ చేసేవాళ్ళకి. అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మనుషుల ముందు ఇలా, నేను ఇప్పుడు ఇలా ఉండాలి, అందరు నన్ను చూస్తున్నారు, సో నేను ఇలాగా ఉండాలి, ఇలా స్ట్రిక్ట్గా ఉండాలి, లేకపోతే ఇలా నవ్వుతూ ఉండాలి, లేకపోతే ఇలా యాక్షన్ చేస్తుండాలి అనేది అవసరం లేదు వాళ్ళకి. యాక్షన్కి అవసరం లేదు వాళ్ళకి. అర్థమవుతుందా? కాబట్టి అది దాని ప్రాముఖ్యత. ఇంకొక మాట, మాదిరి కలిగిన క్రైస్తవ జీవితం అంతం లేని ప్రసంగం. అంటే ఆ ప్రసంగానికి అంతం ఉండదు. ఇక నేను చేసే ప్రసంగం అర్ధగంటలోనో గంటలోనో 40 నిమిషాల్లోనో ముగిస్తాను. కానీ మాదిరిగా నేను బతికితే నా ప్రసంగం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అందుకనే హెబ్రీ పత్రికలో గ్రంథకర్త ఇలాగన్నాడు, వారు మృతి పొందియు విశ్వాసము వలన మాట్లాడుచున్నారు. అందుకని మాదిరి అంత ప్రాముఖ్యమైనది. మాదిరి కనుపరిచే సాధారణమైన విశ్వాసులు అసాధారణమైన వ్యక్తులుగా మారతారు. మళ్ళీ చెప్పనా? మాదిరి కనుపరిచే సాధారణ విశ్వాసులు అసాధారణమైన వ్యక్తులుగా మారతారు. అంటే ఎగ్జాంపులరీ లైఫ్ మేక్స్ ఆర్డినరీ బిలీవర్స్ యాజ్ ఎక్స్ట్రాడినరీ బిలీవర్స్. సాధారణ విశ్వాసులను అసాధారణంగా మారుస్తుంది. ఈ తలంపులు మీ మనసులో ఉంచుకోండి, అలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. సో ప్రాముఖ్యత అది. రెండవదిగా కోణాలు, యాంగిల్స్. ఏవి కోణాలు అని అంటే, పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఆ కోణాలు కనబడతాయి. చదువుదాం రండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 11, 12 కలిసి ఉన్నాయి. నేను చదువు. నీ యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీపకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. కోణాలు ఏంటి? మాట మొదటిగా, 2 ప్రవర్తన, 3 ప్రేమ, 4 విశ్వాసం, 5 పవిత్రత. ఇది కోణాలు, యాంగిల్స్. తర్వాత ఏరియాస్. నేనే బ్రీఫ్ నోట్స్ కాబట్టి త్వరగా చెప్పేస్తున్నా. ప్రాంతాలు.
ఏమేంటని విన్నాం ఆల్రెడీ ఇందాక. వ్యక్తిగత జీవితం, తర్వాత సంఘ జీవితం లేదా సంఘం, 3 కుటుంబం, సమాజం లేదా ఉద్యోగం. సమాజంలోనే అది వస్తుంది, పౌరుడిగా, ఉద్యోగస్తుడిగా. మాదిరి, ఈ ప్రాంతాల్లో మాదిరిగా ఉండాలి. అయితే తర్వాతది ప్రభావాలు చాలా చెప్పుకోవచ్చు, నేను 3 చెబుతాను. ఆ 3 ఏంటంటే, మాదిరి జీవితం విశ్వాసులను ప్రభావితం చేస్తుంది, అవిశ్వాసులను ఆకర్షిస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. చెప్పండి అందరూ ఒకసారి. మాదిరి జీవితం విశ్వాసులను ప్రభావితం చేస్తుంది, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ బిలీవర్స్. రెండవది, అవిశ్వాసులను ఆకర్షిస్తుంది, ఇట్ అట్రాక్ట్స్ అన్బిలీవర్స్. మూడవది, ఇట్ గ్లోరిఫైస్ గాడ్, దేవునికి మహిమ తెస్తుంది. అదే కదా ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పింది, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయడి. సో అది దాని యొక్క ప్రభావం. చివరిదేంటి? సూచన, ఇన్స్ట్రక్షన్. ఏంటో తెలుసా? చదువుదాం రండి. మళ్ళీ తిమోతి పత్రికకు వద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11, 12 కలిసి చదువుదాం. నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండవలెను అనుందా? ఉండుము అనుందా? లేకపోతే ఉండుటకు ప్రయత్నించుము అనుందా? ఏముంది బైబిల్లో? ఉండుము అంటే ఇట్స్ నాట్ ఏ మోరల్ టు బి అటర్డ్, బట్ ఇట్స్ ఏ కమాండ్ టు బి ఫాలోడ్. అది నోటితో పలికే పదం కాదు, అనుసరించవలసిన ఆజ్ఞ. మాదిరిగా ఉండటానికి ట్రై చేయి కాదు, ఉండు. యు మస్ట్, చచ్చినట్టు ఉండు. అందుకే ఇక్కడ 2 పదాలు నేను చెప్తాను. ఇట్స్ ఏ కాల్ టు బీ ఫాలోడ్ అండ్ కమాండ్ టు బీ ఒబేడ్. ఇట్స్ ఏ కాల్, ఎగ్జంప్లరీ లైఫ్ ఈజ్ ఏ కాల్ టు బీ ఫాలోడ్, కమాండ్ టు బీ ఒబేడ్. అది అనుసరించవలసిన ఒక పిలుపు, 2 లోబడవలసిన ఒక ఆజ్ఞ. సో నా చివరి ప్రశ్న ఏంటంటే, ఇది అన్వయింపు ప్రశ్న. నాకు ఎవరు మాదిరి? నేను ఎవరికి మాదిరి? హూ ఈజ్ మై మోడల్ అండ్ టు హూమ్ యామ్ ఐ ఎ మోడల్? నాకెవరు మాదిరి? అది మొదటి ప్రశ్న. రెండవది, నేనెవరికి మాదిరి? దీంతో నేను నా సందేశాన్ని ముగిస్తూ ఆ సూచనలో ఒక పదం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 10 మందిలో పదాలను, ఒంటరితనంలో ఆలోచనలను కాపాడుకో, అప్పుడు మాదిరిగా ఉంటావు. 10 మందిలో ఉన్నప్పుడు పదాలు కాసుకో. అంటే నువ్వు మాట్లాడటం మొదలు పెడితే అవతల వాళ్ళకి వినాలి అనిపించాలి.
నేను కూడా ఇలా మాట్లాడాలి అని అనిపించాలి. 10 మందిలో ఉన్నప్పుడు పదాలను కాపాడుకో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు కాపాడుకో. ఈ రెండు జరిగితే మాదిరిగా ఉంటాం. దాన్నే ఇంకొక ఆయన ఎలా చెప్పాడు, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను, ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సును అదుపులో పెట్టుకున్నవాడు మాదిరిగా ఉంటాడు. ఈ రెండు అదుపులో పెట్టని వాడు నటిస్తాడు, యాక్షన్ చేస్తాడు, ఉన్నట్టుగా కనబడతాడు. కాబట్టి మాదిరి దానికి సూచన అది. ప్రేమను, దీన మనస్సును వెంటాడు, మాదిరిగా ఆటోమేటిక్గా నిలబెడతాం. 5 విషయాలు బ్రీఫ్గా చెప్పాను. తర్వాత మీరు ధ్యానం చేసేవాళ్ళు ఈ తలంపులు వాడుకోండి. మీకు మాదిరిగా ఉండడానికి నేను క్లుప్తంగా ముగించాను. ఒకసారి అనుకుందామా 5 విషయాలు? మాదిరి జీవితం యొక్క ప్రాముఖ్యత. రెండవది, మాదిరి జీవితంలో కోణాలు. మూడవది, మాదిరి జీవితంలో ప్రాంతాలు. నాలుగవది, మాదిరి జీవితం యొక్క ప్రభావాలు. ఐదవది, మాదిరి జీవితానికి సూచనలు. చాలు. ఈ విషయాలు మనసులో ఉంచుకొని ప్రార్థన చేద్దాం.